కిడ్నీల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం. డయాబెటిక్ నెఫ్రోపతి ఎక్కువగా ఉంటుంది. ఆహారపు అలవాట్లలో కొన్ని కీలక మార్పులు చేసుకోవడం ద్వారా కిడ్నీలను సురక్షితంగా ఉంచుకోవచ్చు. దీనికి సంబంధించిన సమగ్రమైన చికిత్స పోషకాహార గైడ్, థెరప్యూటిక్ న్యూట్రిషన్ గైడ్ ఇక్కడ ఉంది. దీర్ఘకాలిక మధుమేహ రోగుల కోసం కిడ్నీ సంరక్షణ పోషకాహార గైడ్. మధుమేహం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు అవి కిడ్నీలలోని రక్తనాళాలను దెబ్బతీస్తాయి. దీనిని నివారించడానికి ఈ క్రింది సూచనలు పాటించండి. 1. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ, బ్లడ్ షుగర్ కంట్రోల్. కిడ్నీ ఆరోగ్యం నేరుగా షుగర్ లెవెల్స్ పై ఆధారపడి ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ GI తక్కువ GI ఉన్న ఆహారాలు, తృణధాన్యాలు, ముడిబియ్యం, జొన్నలు తీసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. పీచు పదార్థం ఫైబర్. పీచు ఎక్కువగా ఉండే కూరగాయలు రక్తపోటును మరియు షుగర్ను నియంత్రిస్తాయి. 2. ప్రోటీన్ పరిమితి, ప్రోటీన్ మేనేజ్మెంట్. కిడ్నీ సమస్యల ప్రాథమిక దశలో ఉన్నవారు ప్రోటీన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధిక ప్రోటీన్ వద్దు. కిడ్నీలపై భారం పడకుండా ఉండాలంటే మరీ ఎక్కువ ప్రోటీన్ తీసుకోకూడదు. నాణ్యమైన ప్రోటీన్ చికెన్, బ్రెస్ట్ పార్ట్, చేపలు, గుడ్డు, తెల్లసొన లేదా పప్పు ధాన్యాలను మితంగా తీసుకోవాలి. రెడ్ మీట్ వద్దు. మటన్ వంటి రెడ్ మీట్ను పూర్తిగా నివారించడం మంచిది. 3. ఉప్పు మరియు సోడియం నియంత్రణ, లో సోడియం డయట్. అధిక రక్తపోటు కిడ్నీలకు శత్రువు. ఉప్పు తగ్గించడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రోజుకు 5 గ్రాముల 1 టీ స్పూన్ కంటే తక్కువ ఉప్పు వాడాలి. పచ్చళ్ళు, అప్పడాలు, చిప్స్ మరియు నిల్వ ఉంచిన ప్రోసెస్డ్, క్యాండ్ ఆహార పదార్థాలను మానేయాలి. 4. పొటాషియం మరియు ఫాస్ఫరస్. పొటాషియం మరియు ఫాస్ఫోరస్. కిడ్నీ పనితీరు తగ్గుతున్నప్పుడు ఈ ఖనిజాలు రక్తంలో పేరుకుపోతాయి. తక్కువ పొటాషియం ఉన్నవి అనపకాయ, పొట్లకాయ, బీరకాయ, వంకాయ వంటివి తీసుకోవచ్చు. తగ్గించాల్సినవి అరటిపండు, బంగాళదుంపలు, టమోటాలు పరిమితంగా మరియు కొబ్బరి నీళ్లు డాక్టర్ సలహాతోనే. ఫాస్ఫరస్ పాలు మరియు పాల ఉత్పత్తులు, సాఫ్ట్ డ్రింక్స్ పరిమితం చేయాలి. 5. ద్రవ పదార్థాలు, ఫ్లూయిడ్ ఇంటేక్. మీ కిడ్నీ పనితీరు మరియు శరీరంలో వాపు, ఎడిమా ఆధారంగా నీటి పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. సాధారణంగా రోజుకు 2 నుండి 2.5 లీటర్ల నీరు అవసరం. కానీ కిడ్నీ సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ సూచించిన పరిమాణంలోనే తీసుకోవాలి. 6. ఆరోగ్యకరమైన కొవ్వులు, హెల్దీ ఫ్యాట్స్. గుండె మరియు కిడ్నీల రక్షణకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న చేపలు, బాదం, వాల్నట్స్ తీసుకోవాలి. వేపుళ్ళు, డీప్ ఫ్రైస్ మరియు వనస్పతికి దూరంగా ఉండాలి. ముఖ్యమైన సూచనలు, క్విక్ టిప్స్. 1. HbA1c పరీక్ష. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకుని షుగర్ అదుపులో ఉందో లేదో చూసుకోవాలి. 2. క్రమం తప్పకుండా వ్యాయామం. రోజుకు 30 నిమిషాల నడక రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. 3. మందుల వాడకం, నొప్పి నివారణ మాత్రలు, పెయిన్ కిల్లర్స్ కిడ్నీలకు చాలా ప్రమాదకరం. డాక్టర్ సలహా లేకుండా వాడకండి. 4. పొగ తాగడం, మద్యపానం వీటిని పూర్తిగా మానేయడం కిడ్నీల దీర్ఘకాలిక ఆరోగ్యానికి చాలా అవసరం. గమనిక, ప్రతి వ్యక్తి శరీరతత్వం వేరుగా ఉంటుంది. కాబట్టి మీ రక్త పరీక్షల నివేదికల క్రియాటినైన్, GFR స్థాయిలు ఆధారంగా ఒక డైటీషియన్ లేదా నెఫ్రాలజిస్ట్ను సంప్రదించి వ్యక్తిగత డైట్ ప్లాన్ తీసుకోవడం ఉత్తమం.